सबको शुभोदय बच्चों, कैसे हो? सावधानी से रहिए। बाहर परिस्थिति बहुत भयानक है। हमारे राज्य में कोरोना केसेस 1 लाख पार हो चुके थे, इसलिए अपना स्वास्थ्य को बनाए रखना चाहिए। बहुत सावधानी से रहना चाहिए। మన రాష్ట్రంలో 1,00,000 కేసులు దాటిపోయినాయి అమ్మ, కరోనా కేసులు. అది మీకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంతేకాకుండా మీ చదువును కూడా నిర్లక్ష్యం చేయకుండా కంటిన్యూ చేయాలి. ఓకే, లాస్ట్ క్లాస్లో శబ్ద విచార్, టైప్స్ ఆఫ్ వర్డ్ నేర్చుకున్నాం. శబ్ద విచార్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిలో సబ్ టైప్స్ ఏంది, అవన్నీ నేర్చుకున్నాం. वाटिलो भागंगा विकार के आधार पर 2 शब्द, विकार के आधार पर 2 शब्द, विकारी शब्द, अविकारी शब्द. ओके, विकार शब्द संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया, ये 4 टाइप्स. अविकारी शब्द क्रिया विशेषण, समुच्चय बोधक, संबंध बोधक, विस्मयादि बोधक, ఈ 4 టైప్స్. ఓకే, వికారి శబ్దం, అవికారి శబ్దం అని చెప్పి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. వాటిలో వికారి శబ్దంలో ఫస్ట్ది సంజ్ఞ. సంజ్ఞ గురించి చూస్తాం. సంజ్ఞ అంటే మీకు తెలుసు, తెలుగులో నామవాచకం, ఇంగ్లీష్లో నౌన్ అంటాం. ఓకే, సంజ్ఞ का परिभाषा, సంజ్ఞ का परिभाषा అసలు డెఫినేషన్, నిర్వచనం ఏంటో తెలుసుకోవాలి. किसी व्यक्ति वस्तु स्थान, किसी व्यक्ति वस्तु स्थान और भाव या गुणों के नाम को संज्ञा कहते हैं. नाम को संज्ञा कहते हैं, संज्ञा कहते हैं. ఓకేనా? పరిభాష అంటే డెఫినేషన్. డెఫినేషన్ ఏంటో ఒకసారి చూడండి. కిసి వ్యక్తి, వస్తు, స్థాన్, ఎవరైనా వ్యక్తుల పేర్లు, వస్తువులు, స్థాన్ అంటే ప్లేసెస్, ఆర్ భావ్ అంటే ఫీలింగ్స్, భావాలు, లేదా గుణాలు, క్వాలిటీస్, వీటన్నిటి యొక్క నేమ్స్ని ఏమంటాం మనం? సంజ్ఞ అంటాం. వీటన్నిటి యొక్క నేమ్స్ని ఏమంటాం? సంజ్ఞ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఇంకో మాటలో సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే, నేమ్స్ किसी भी नाम को संज्ञा कहते हैं. किसी भी नाम को संज्ञा कहते हैं. ఏదైనా పేరుని ఏమంటాం? సంజ్ఞ అంటాం. లేదంటే ఇంకా కొంచెం విపులంగా మనం డెఫినేషన్ రాయాలనుకుంటే, किसी व्यक्ति वस्तु स्थान और भाव या गुणों के नाम को संज्ञा कहते हैं. ఓకే, ఎవరైనా వ్యక్తి, వస్తువు, ప్లేసెస్, భావాలు, వీటి పేర్లని మనం ఏమంటాం? సంజ్ఞ అంటాం. లేదంటే సింపుల్గా చెప్పాలంటే పేర్లన్నిటిని కూడా సంజ్ఞ అంటామని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఉదాహరణ ఇవి లడక, హైదరాబాద్. ఓకే, ఇంకా మానవత, बचपन, घर आदि. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. లడక, హైదరాబాద్, మానవత, బచ్పన్, ఘర్ ఆది, ఇవన్నీ కూడా సంజ్ఞ యొక్క ఎగ్జాంపుల్స్. డెఫినేషన్లో ఉంది, కిసి వ్యక్తి వస్తు స్థాన్, ఏదైనా వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్లేసెస్
ప్రాంతాల పేర్లు और భావ్ గుణాల పేర్లు భావాల పేర్లు వీటన్నిటిని కలిపి మనం సంజ్ఞ అంటాం. వాటికి ఉదాహరణలు మనం రాసాం. తర్వాత సంజ్ఞాకే ప్రకార్, తర్వాత సంజ్ఞాకే ప్రకార్, टाइप्स ऑफ नाउन अंटाम. संज्ञा के प्रकार, संज्ञा के प्रकार एनी टाइप्स 5 टाइप्स, 5 प्रकार, 5 प्रकार. ओके, संज्ञा कितने प्रकार? 5 प्रकार. ఈ 5 టైప్స్ లో ఫస్ట్ 3 టైప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 2 టైప్స్ మనం అంతగా వాడము. ఓకే, సరే చూడండి ఆ ఏంటి ఆ టైప్స్ చూడండి. ఫస్ట్ది జాతివాచక సంజ్ఞ, ఫస్ట్ది జాతివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ. సెకండ్ది వ్యక్తివాచక సంజ్ఞ, వ్యక్తివాచక సంజ్ఞ. ఫస్ట్ది జాతివాచక సంజ్ఞ, రెండోది జాతివాచక సంజ్ఞ, మూడోది వ్యక్తివాచక సంజ్ఞ, మూడోది సెకండ్ది వ్యక్తివాచక సంజ్ఞ, మూడోది భావవాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ. ఓకే, ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు మనకి సంజ్ఞ టైప్స్ ఆఫ్ నౌన్స్లో ఈ 3 టైప్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫోర్త్ది समूहवाचक संज्ञा, समूहवाचक संज्ञा. फिफ्थदी द्रव्यवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा. ओके, फोर्थदी समूहवाचक संज्ञा, फिफ्थदी द्रव्यवाचक संज्ञा. ఒకసారి టైప్స్ ఆఫ్ నౌన్స్ చూడండి. ఒకసారి జాతివాచక సంజ్ఞ, व्यक्तिवाचक संज्ञा, भाववाचक संज्ञा और समूहवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा. ఇవి संज्ञा के प्रकार. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? संज्ञा के परिभाषा, उदाहरण, संज्ञा के उदाहरण और संज्ञा के प्रकार. ఓకే, సరే ఆ संज्ञा के ప్రకారంలో ఒక్కొక్క దాన్ని క్లియర్గా మనం నేర్చుకుందాం. సరే, సంజ్ఞ के ప్రకారంలో ఫస్ట్ ఏంటది? జాతివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ. దీనికి డెఫినేషన్ ఎలా రాస్తామంటే जो संज्ञा शब्द, जो संज्ञा शब्द, जो संज्ञा शब्द किसी व्यक्ति, वस्तु, किसी व्यक्ति वस्तु की जाति के बारे में, जाति के बारे में बताते हैं, जाति के बारे में बताते हैं, जाति के बारे में बताते हैं. तो उस संज्ञा शब्द, उस संज्ञा जातिवाचक संज्ञा कहलाते हैं, जातिवाचक संज्ञा कहलाते हैं, कहलाते हैं लेదంటే कहलाते हैं. ओके, ఇది डेफिनेशन. जातिवाचक संज्ञा की डेफिनेशन ఇది ఎలా? जो संज्ञा शब्द किसी व्यक्ति वस्तु की जाति के बारे में, जाति के बारे में, जाति के बारे में बताते हैं तो उस संज्ञा जातिवाचक संज्ञा कहलाते हैं. ओके, ఏదైనా నౌన్ వర్డ్స్, సంజ్ఞా శబ్ద అంటే ఏంటి? నామవాచక పదాలు. ఏదైనా వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ వాటి జాతుల గురించి తెలిపే పదాలని జాతుల గురించి తెలిపే సంజ్ఞల్ని ఏమంటాం? జాతివాచక సంజ్ఞ అంటాం. అర్థమైందా డెఫినేషను? జో సంజ్ఞా శబ్ద్ కిసి వ్యక్తి వస్తు, ఎవరైనా వ్యక్తి లేదంటే ఏదైనా వస్తువు
ఏదైనా వ్యక్తి, ఎవరైనా వ్యక్తి లేదంటే ఏదైనా వస్తువు యొక్క జాతి మొత్తం గురించి తెలియజేసే సంజ్ఞా పదాలని ఏమంటాం? జాతివాచక సంజ్ఞ అంటాం. ఉదాహరణ చూసుకోండి. ఉదాహరణ జాన్వర్, ఓకే, పశు, పక్షి, ఓకే, गांव, ओके, नगर, ओके, लड़का, लड़की आदि. ఇవన్నీ కూడా, ఈ ఉదాహరణలన్నీ కూడా జాతివాచక సంజ్ఞకి ఉదాహరణలు. ఈ పదాలన్నీ కూడా ఏదో ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ వాటి యొక్క జాతిని గురించి తెలియజేస్తున్నాయి ఈ పదాలు. మీరు ఈ పదాలను గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, జాన్వర్ అనేది జంతు జాతిని, పశువు కూడా అదే సేమ్, పక్షి జాతిని, గ్రామాల యొక్క జాతిని, నగరాల జాతిని, లడక, ఇవన్నీ ఈ పదాలన్నీ కూడా వాటి జాతుల్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం జాతివాచక సంజ్ఞ కింద ఉదాహరణలుగా చెప్పాము. ఓకేనా. సెకండ్ టైప్ వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ సెకండ్ టైపు వ్యక్తివాచక సంజ్ఞ. ఫస్ట్ టైప్ ఏంటి? జాతివాచక సంజ్ఞ గురించి తెలియజేసాం. ఇప్పుడు వ్యక్తివాచక సంజ్ఞ చూడండి. దీనికి డెఫినేషన్ వచ్చేసరికి జో శబ్ద లేదంటే జో సంజ్ఞా శబ్ద, जो संज्ञा शब्द किसी एक प्रत्येक व्यक्ति, वस्तु के बारे में बताते हैं उस संज्ञा शब्द को व्यक्तिवाचक संज्ञा कहते हैं. व्यक्तिवाचक संज्ञा कहते हैं. व्यक्तिवाचक संज्ञा कहते हैं. अक्षर जोड़ें. जो संज्ञा शब्द, ఏ సంజ్ఞలైతే, ఏ నౌన్స్ అయితే కిసి ఏక్ ప్రత్యేక వ్యక్తి వస్తువుకే బారేమే, ఒక పర్టికులర్ వ్యక్తి గురించి కానీ పర్టికులర్ ఒక వస్తువు గురించి కానీ చెప్పే సంజ్ఞలన్నింటిని మనం ఏమంటాం? సంజ్ఞా శబ్దకో వ్యక్తివాచక సంజ్ఞా కహతే హై. పైన జాతివాచక సంజ్ఞలు ఏమని చెప్పాము? జాతికే బారేమే బతానే వాలే సంజ్ఞా శబ్దకో జాతివాచక సంజ్ఞ అన్నాం. ఇక్కడ మాత్రం ప్రత్యేక వ్యక్తి, కిసి ఏక్ ప్రత్యేక వ్యక్తి, ప్రత్యేక వస్తువు, ఒక పర్టికులర్ వ్యక్తి గురించి ఒక పర్టికులర్ వస్తువు గురించి మాత్రమే మాట్లాడే సంజ్ఞల్ని ఏమంటాం? వ్యక్తివాచక సంజ్ఞ అంటాం. పైదానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకోండి. పైదానికి ఏంటి? జాతి మొత్తాన్ని గురించి తెలియజేసే సంజ్ఞ. అది జాతి మొత్తాన్ని గురించి తెలియజేసే సంజ్ఞని జాతివాచక సంజ్ఞ అంటాం. కానీ ఇక్కడ ఏక ప్రత్యేక అన్నాం. ఇక్కడ చూడండి, ఏక ప్రత్యేక వ్యక్తి వస్తువు, ఒక పర్టికులర్ వస్తువు కానీ ఒక పర్టికులర్ వ్యక్తి గురించి కానీ మాట్లాడే సంజ్ఞని ఏమంటాం? వ్యక్తివాచక సంజ్ఞ అంటాం. ఓకేనా. సరే, ఉదాహరణ చూసుకోండి. అదే ఇక్కడ మనం డెఫినేషన్ కూడా అదే రాసాం హిందీలో. जो संज्ञा शब्द किसी एक प्रत्येक व्यक्ति वस्तु के बारे में बताते हैं उस संज्ञा शब्द को వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं. ఆ సంజ్ఞా శబ్దం ఏమంటాం? వ్యక్తివాచక సంజ్ఞ అని అంటాం. ఉదాహరణ చూసుకోండి. ఉదాహరణ పైనిచ్చిన ఉదాహరణను బట్టి రాద్దాం మనం దేనికి ఉదాహరణలు. ఈ పైనిచ్చిన జాతివాచక సంజ్ఞలో జాతి మొత్తాన్ని తెలియజేసే పదాలను రాసాం. సరే, జాన్వర్ కానీ పశువు కానీ తీసుకుందాం. సరే, పశువు తీసుకుందాం. పశువు అనేది జాతివాచక సంజ్ఞ, అంటే జాతి మొత్తాన్ని గురించి తెలియజేసే పదం. సరే, దాన్ని బేస్ చేసుకొని వ్యక్తివాచక సంజ్ఞ అని ఒక ఉదాహరణ చెప్పండి. ఎలా? పశు జాతిలో ఒక పశువు పేరు రాయటమే, పర్టికులర్ పశువు. పశు జాతిలో పశువు ఏంటది? బాగ్ అనేది ఇక్కడ వ్యక్తివాచక సంజ్ఞ, పశువు అనేది జాతివాచక సంజ్ఞ. ఓకే. లేదంటే షేర్ అనేది వ్యక్తివాచక సంజ్ఞ. ఎందుకని? బాగ్ అంటే పులి గురించే మాట్లాడుతున్నాం మనం. షేర్ అంటే సింహం గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి బాగ్, షేర్ అనేవి వ్యక్తివాచక సంజ్ఞలు అవుతాయి. పశువు అనేది మాత్రం జాతివాచక సంజ్ఞ అవుతుంది. తర్వాత
పక్షి అనేది జాతివాచక సంజ్ఞ. మరి వ్యక్తివాచక సంజ్ఞ ఏమవుతుంది? కౌవ. కౌవ అనేది ఒక పక్షి పేరు, పర్టికులర్ పక్షి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కౌవ అనేది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. గావ్. గావ్ అనేది జాతివాచక సంజ్ఞ అయింది. మరి గాంలో ఒక ఊరు పేరు చెప్పండి. చిలుమూరు అనుకోండి. చిలుమూరు అనేది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. ఓకేనా? తర్వాత నగర్. నగర్ అనే పదం జాతివాచక సంజ్ఞ అయితే నగరాల్లో ఒక పేరు చెప్పండి. తెనాలి. తెనాలి అనేది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. తర్వాత లడక. లడక అనేది జాతివాచక సంజ్ఞ అయితే లడక జాతికి సంబంధించి తెలియజేస్తుంది కాబట్టి బాలురు జాతిలో ఒక పేరు చెప్పండి. ఏదో ఒకటి. రామ్. రామ్ అనేది వ్యక్తివాచక సంజ్ఞ. లడక అనేది జాతివాచక సంజ్ఞ అయితే రామ్ అనేది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. లడకి. లడకి అనేది జాతివాచక సంజ్ఞ అయితే సీత అనేది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. ఇలా ఆది. ఓకే, అర్థమైంది కదా? పైదేమో జాతివాచక సంజ్ఞ, జాతి మొత్తాన్ని తెలియజేసే పదాలన్నింటినీ మనం జాతివాచక సంజ్ఞ అంటాం. పర్టికులర్ ఒక వ్యక్తి కానీ ప్లేస్ గురించి కానీ తెలియజేసే పదాలన్నింటినీ మనం వ్యక్తివాచక సంజ్ఞ అంటాం. ఇంకా 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్లో ఒక టైప్ మాత్రమే ఇంపార్టెంట్. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ధన్యవాదాలు.